అక్షర వస్తువు వేసి దీని ప్రత్యక్షంగా చాలా మంది చాలా విషయాల్లో ఉంది. కోరుకోవాలి కానీ కోరికలు తీర్చేవాడు వెంకటేశ్వర స్వామి కాదు, మన క్షీర భావనారాయణ స్వామి వారు. మంత్రం ఏంటండి? భావదేవ పాహిమాన్ రాజ్యలక్ష్మి రక్షమా. ఇదే మనం తారక మంత్రం. అక్కడి నుంచి ఇక రౌండ్ కొట్టుకోండి. 10 మంది గ్రూప్గా ఉండండి. చక్కగా మహిళా సంఘం గ్రూప్ లాగే ఆధ్యాత్మిక గ్రూప్ అని పెట్టుకోండి. పౌర్ణమి నాడండి ప్రదక్షిణ చేసుకుంటూ ఇది మాట్లాడుకుంటూ ఇదే భజన చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోండి. మీరు చెప్పండి, చేసి చెప్పండి. చేయకపోతే దాన్ని ఎందుకు తప్పు జరిగిందో నేను చూసి, అయ్యో నీ గురించి నేను చెప్పానయ్యా భావదేవా, నువ్వు ఇంత పాపం మా అక్కయ్యని ఇలా చేసావా, మా అమ్మాయిని ఇలా చేసావా, నేను తలుచుకొని వస్తే నువ్వు చివరవా అని నేను కూడా అడుగుతా. రోజు చెప్తూ ఉంటా. వాళ్ళు వస్తారు, వాళ్ళు జాగ్రత్త నేను చెప్తాను. జరగలేదు మీరు నెక్స్ట్ ఇయర్ ఇక్కడికి వస్తాం కదా, చెప్పినప్పుడు నేను ఆయన అడుగుతా. నేను అప్పుడు మీకు ఏ కూరలు పెట్టను, ఏ దుంప కూరలు పెట్టను అని చెప్పేస్తా. ఆయన కూడా భయమే లేదు, నాకు దేవుడు చూసి భయపడలేదు. రాజాయ విద్మహే మహావృక్షాయ ధీమహి తన్నో వృక్ష ప్రచోదయాత్. కాలకాలాయ విద్మహే మహాకాలాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే జరత్కారూపత్నేశ ధీమహి తన్నో మానసా ప్రచోదయాత్. సర్వైశ్వర్యప్రదమైన కుబేర దీపాన్ని వెలిగించుకుంటున్నాం. లోపలికి లాక్కోండి దీప ఒత్తిని, పగపగా మెరకూడదు. మిల్క్ నక్షత్రం ఎలా ఉంటుందో చూస్తే గానీ ఆ చుక్క కనపడినట్టుగా ఉండాలి. అది ఎంతసేపు వెలిగితే అంత ఐశ్వర్యం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎంత తొందరగా కానిపోతే అంత ఖర్చు ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం అభినందించాలి, కొన్ని పనులకు అభినందించాలి. మీ అందరూ కూడా నేను అభినందిస్తాను, కానీ నేను కండవ వేయలేదు. మీకు వస్తువులు ఇస్తున్నాం కదా, అందుకని ఆ అమ్మాయి మనం అడగకుండానే ప్రసాదాలని తయారు చేసి దేవుడికి కైంకర్యం చేయాలి అందరం కలిసి అనే ఆలోచనతో మన ముందు ఇంకెవరున్నారు మన వాళ్ళు కార్యకర్తలు లేనప్పుడు అసలు లేకుండా ఏం చేసుకుంటే ఏదో తిరిగి ఏదో చేసుకొని ఏదో బాధపడతాయి. ఎందుకు అవసరమా? చక్కగా వంకాయల మధ్యలో టమాటాలు పెట్టండి, టమాటాల తర్వాత బెండకాయలు పెట్టండి. 2-3 చాలు. అయ్యో నేను తెచ్చుకోలేదు అనుకుంటే ఇంకోటి పక్క వాళ్ళకి తీసుకోకండి. పక్క వాళ్ళు తీసుకుని మీరు పూజ చేశారు, వాళ్ళకి బలికి వెళ్ళిపోతుంది. ఎందుకు? కాకపోతే తేలేదనుకో తప్పే లేదు. తెచ్చుకుంటే మంచిది, తేకపోయినా మంచిది, ఇంకా మంచిది అంటారు. మా దీపాన్ని ఇచ్చేసారా? ఆ దీపాన్ని కదిలించు. అక్కడ మాకు నూనె ఉంటుంది, ఒత్తికి కూడా నూనె నెయ్యి రాసి గతం పాపం గతం దుఃఖం గతం దారిద్ర్యమేవ చ ఆగతా సుఖ సంపత్తిః పుణ్యాశ్చ తవ దర్శనాత్ గతం పాపం గతం దుఃఖం గతం దారిద్ర్యమేవ చ ఆగతా సుఖ సంపత్తిః పుణ్యాశ్చ తవ దర్శనాత్ ఓం ధనదాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం యక్షేశాయ నమః. ఓం
गुह्यकेश्वराय नमः। ॐ निधीशाय नमः। ॐ शङ्करसखाय नमः। ॐ महालक्ष्मीनिवासभुवे नमः। ॐ महानमः। ॐ महिनाथाय नमः। ॐ सुकच्छपरिधीशाय नमः। नमः। ॐ नीलनित्यदीपाय नमः। ॐ महते नमः। ॐ खर्वनित्यदीपाय नमः। ॐ पूज्याय नमः। नमः। ॐ कोशाधीशाय नमः। ॐ कुलाधीशाय नमः। ॐ अश्वारूढाय नमः। ॐ विश्वविन्द्याय नमः। ॐ विशेषज्ञाय नमः। ॐ विशारदाय नमः। ॐ गूढमन्त्राय नमः। ॐ वैश्रवणाय नमः। ॐ चित्रलेखामनःप्रियाय नमः। ॐ एकपिङ्गुतश्रियै नमः।